అంటే ఇది ఏమవుతుందంటే మన దగ్గర ఈఎఫ్ ఫస్ట్ మీరు ఫిల్ చేయడానికి ఇస్తున్నాము, అది ఫిల్ చేసేసి ఈఎఫ్ వెనక్కి ఇచ్చినప్పుడు ఆ ఈఎఫ్ డిజిటైజేషన్ అవుతుంది. ఈఎఫ్ డిజిటైజేషన్ అయిన తర్వాత మన దగ్గర క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ వస్తుంది. ఆ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నదిలైతే, ఎందుకంటే మన 2002 ఎలక్ట్రల్ ఓటుతో క్రాస్ చెక్ చేయమంటున్నారు. ఒకవేళ క్రాస్ చెక్ చేసిన పరిస్థితిలో ఏదైనా డౌట్లు ఉన్నాయి, అంటే పేర్లు తప్పుగా ఉన్నాయి, నమోదైనదిలో ఒకవేళ ఫాదర్ పేర్లు కానీ ఇంటి పేర్లు కానీ ఇవన్నీ తప్పులు ఉన్నాయి, డౌట్ఫుల్గా ఉన్నాయి అనుకోండి, అట్లాంటి టైంలో మనం నోటీస్ ఇచ్చి డాక్యుమెంట్ అడగాల్సిన అవసరం వస్తుంది. సో అది మనకు ఓన్లీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ వచ్చిన ఆ టైంకే తెలుస్తాయి. కానీ ముందుగానే మన దగ్గర ఎవరైనా ముందుగా నాకు డాక్యుమెంట్ ఇస్తాము అంటే మన దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా కొద్దిగా అంటే ఆ టైంలో కొద్దిగా పని ఈజీ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇస్తామంటే మనం ఎటువంటి అయితే వద్దని చెప్తే చెప్పట్లేదు, ఎందుకంటే మన దగ్గరే బిఎల్ఓకే ఇస్తారు కాబట్టి మన గవర్నమెంట్ సిబ్బందుల దగ్గరే అది సక్రమంగా ఉంటాయి. సో అది కాబట్టి మనమైతే వద్దని అయితే ఎవరికి చెప్పట్లేదు. బట్ ఇది మ్యాండేటరీ అయితే కాదు. బట్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు గివ్ ఇట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, ఎందుకంటే తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ఒకవేళ మన అబ్జెక్షన్స్ హియర్ చేసిన టైంలో అదనంగా మళ్ళీ డాక్యుమెంటరీ ఇవ్వాల్సిన అవసరం అయితే రాకపోవచ్చు. చట్ట ప్రకారము ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ ప్రకారం బిఎల్ఓ ఈజ్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్. వెనక్కి కలెక్ట్ చేసుకోవడం బిఎల్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి పార్టీది బిఎల్ఏస్కి 50 వరకు డైలీ కలెక్ట్ చేసేసి ఇవ్వడానికి వాళ్ళకి హక్కు ఉంది. సో వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసిన తర్వాత పర్ డే బేసిస్ బిఎల్ఓకే ఇవ్వాలి. బిఎల్ఓ తప్ప ఇంకా నేను చట్ట ప్రకారం వేరే ఆఫీసర్ని ఒఫిషియల్గా ఇవ్వలేము, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ బిఎల్ఓ. అంటే వాళ్ళని హెల్ప్ చేయడానికి మనం వేరే సిబ్బందుల్ని ఇస్తాం, కానీ రెస్పాన్సిబిలిటీస్ విత్ బిఎల్ఓ అదైతే మనం ఎటువంటి పరిస్థితిలో మార్చడానికి వీల్లేదు. అదే ఇప్పుడు మీరు ఎలాగో ఈ విషయం రైజ్ చేశారు కాబట్టి దీనిలో కొన్ని కేసులు అంటే పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా ఒకటి అందరూ అడగడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆఫీసులో కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టమని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ 10-15 డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 5-6 రోజు ఒక వారం 10 రోజులు మన ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మీద బాగా ఫోకస్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఆ ఫామ్ అందడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 10-15 రోజు మన ఫోకస్ ఏంటంటే వాళ్ళని హెల్ప్ చేసుకొని ఫెసిలిటేట్ చేసుకొని అది వెనక్కి తీసుకురావడం. సో దానికి ప్రతి ఒక్క ఆఫీసులో అంటే జిల్లా ఆఫీస్ అనే కాదు, జిల్లా ఆఫీసు, డివిజన్ ఆఫీసు, మండల ఆఫీసు, ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసులో కనీసం ఒక సీనియర్ అసిస్టెంట్నో జూనియర్ అసిస్టెంట్నో హెల్ప్ డెస్క్ పేరుతో పెట్టి అక్కడే ఆఫీస్ టైంలో ఉండమని అయితే చెప్పి ఉన్నాము. ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలి అంటే వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఎలక్షన్ సెక్షన్ ద్వారా ఈరోజు రేపటికల్లా మనం ట్రైనింగ్ ఇస్తాము. మండే నుంచి ఖచ్చితంగా అది అమలైనట్టు చూస్తాము. ప్రొసీడింగ్స్ అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిని ఇవ్వమని చెప్పాము. ఆ కాపీస్ కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ ఇవ్వడం జరుగుతున్నాయి. కాపీ ఆఫ్ దట్ హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ కూడా కావాలంటే ప్రెస్ కూడా బై నైట్ ఆర్ మ్యాక్సిమం రేపు మధ్యాహ్నం లోపల అందరికి కూడా ఇస్తాము. అంటే ఏ ఆఫీసులో ఏ వ్యక్తి హెల్ప్ డెస్క్ కింద కూర్చున్నారన్నది, సో దట్ లోకల్గా ఉన్న వాళ్ళు ఫిల్ చేయడానికి ఒకవేళ అంటే చాలామందికి రాయడం చదవడం తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ సిబ్బందులు కాబట్టి అందరూ కూడా కొంత ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళని హెల్ప్ చేసేసుకొని వాళ్ళ ఆఫీసులో ఫిల్ చేయడానికి అవుద్ది. అదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పొలిటికల్ పార్టీసు వాళ్ళు స్వయంగా లెవెల్లో హెల్ప్ డెస్క్ పెట్టుకొని చేయడంలో మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇండివిజువల్గా మన ఇప్పుడు 3-4 ఉన్నారు కలిసి కూర్చొని ఫిల్ చేస్తామంటే మనకి అదేమీ ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. బట్ ప్రభుత్వ తరపు నుంచి ప్రతి ఒక్క ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అయితే మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర కలెక్షన్లో అయితే మాత్రము అంటే డిస్ట్రిబ్యూషన్లో అయితే మాత్రం నియర్లీ 95% అర్థము ప్రతి ఒక్కరికి 90% అయింది అనే కాదు. అంటే మనకు పిఎస్ వారికి 2226 పిఎస్లు ఉన్నాయి. కొన్ని తక్కువ అయినాయి, కొన్ని ఎక్కువ అయినాయి. సో దానికే మనం రేపు సండే ఒక రోజు ఇంటెన్సివ్గా ప్రతి ఇంటికి వెళ్ళి దీని గురించి చెప్తున్నాము. ఎందుకంటే ఒకవేళ మన వాళ్ళు రాకపోయినా కనీసం కింద లెవెల్లోనైనా అవేర్నెస్ వస్తే 2 రకాలు మాట్లాడడానికి అవుద్ది. అంటే బిఎల్లో ఒకవేళ వాళ్ళకి తెలియకుండా అంటే ఓటర్ గురించి తెలియలేదు కాబట్టి రాకపోయినా మనం ఇప్పుడు మెప్మ కానీ డిఆర్డిఎస్ సిబ్బందులు వెళ్ళి మాట్లాడినప్పుడు కనీసం ఆ కనెక్టివిటీ వస్తుంది, వాళ్ళు మాట్లాడగానే తీసుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ చేస్తున్నాము. అదే కాకుండా నెక్స్ట్ ఈ పల్స్ పోలియో క్యాంపెయిన్ 1 or 2 days అయిపోయిన తర్వాత ఈ ఆశాల్ని ఏఎన్ఎంని అంటే ఆశాల్ని అంగన్వాడీ వర్కర్ని కూడా పూర్తిగా ఈ పని మీద పెట్టుకుంటాము. అంటే మీ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. అది హానరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాల్సినది. అది హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముందో అది ఎలక్షన్ కమిషనే డిసైడ్ చేయగలుగుతారు. నాకు ఇచ్చిన పని నేను చేయగలుగుతాను తప్ప కాన్స్టిట్యూషనల్ మ్యాటర్లో అయితే నేను ఏమీ ఆన్సర్ చేయలేను.
కాదు ఇది. ఎందుకంటే మనకు 2002లో ఎక్కడ ఉన్నారు అనేది తెలిస్తే తప్ప, అది కాకుండా అంటే ఇక్కడ ఉండడం అని కాకుండా ఆ వ్యక్తి ఉన్న పోలింగ్ బూత్ నంబరు, ఆ బూత్లో సీరియల్ నెంబరు తెలిస్తే తప్ప మనం ఈజీగా లింక్ చేయడానికి కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అంటే మన సిబ్బంది ఎస్ వరకు, అదేవిధంగా ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన ముందు ఫీల్డ్ వర్క్లో సుమారుగా ఒక 78% దాకా మ్యాప్ చేయగలిగారు. దానిలో అయినా కూడా ఒక 22% మ్యాపింగ్ లేన కేసెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే మనం మ్యాప్ చేయగలిగిన కేసెస్ మన ఎలక్షన్ సిబ్బందులే హెల్ప్ చేయగలుగుతారు. ఈ 2002 ఎలక్ట్రల్ ఓటర్ లిస్టుతో మ్యాప్ చేయడం అనేది అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేయగలుగుతాం. లేని పరిస్థితి అంటే పూర్తిగా, ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను, కర్ణాటకలో అక్కడ మన బిఎల్ఓకి అసలు కన్నడ తెలియదు, అక్కడ ఉన్న వ్యక్తి కూడా అసలు ఏం చెప్పలేకపోతున్నాడు అంటే మనం అది సాధ్యమే కాదు. ఎందుకంటే అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ దట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్. సో అలాంటి పరిస్థితిలో ఆ ఈఎఫ్ ఫామ్లో కింద పార్ట్లో మీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్నాయో అంతవరకు ఫిల్ చేసి ఇచ్చినా మనం డిజిటైజేషన్ చేస్తున్నాము. అదే రిమైనింగ్ అంటే మీకు ఒకవేళ డిస్క్రిపెన్సీ కానీ అలా ఒకవేళ లింక్ లేదు అన్నది మన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్లో నోటీస్ ఇచ్చేసి మిగిలిన ప్రూఫ్ కూడా చూసుకొని ఏఈఆర్ఓలో ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. సో అంటే బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఈఎఫ్ ఫామ్ డిస్ట్రిబ్యూషను, ఈఎఫ్ ఫామ్ రిటర్న్ రావడము. ఈ రిటర్న్ రావడంలో అంటే 100% పూర్తిగా ఫిల్ చేసేసి ఇవ్వాలనేది అయితే అంటే అది చేయకపోవచ్చు. అట్లీస్ట్ 2002 లేవంటే కూడా మీ దగ్గర కింద భాగంలో ఏం రాస్తున్నారంటే మీ ఓటర్ పేరు, తండ్రి పేరు, తండ్రిది ఐడి ఎపిక్ నెంబరు, తల్లి పేరు, తల్లి ఎపిక్ నెంబరు, ఫోన్ నెంబర్, ఆ డీటెయిల్స్ రాసుకొని ఇఫ్ ఐఎమ్ గివింగ్ అ డిక్లరేషన్ దాట్ ఈస్ ఆల్సో సఫిషియంట్. అంటే 2002లో మేబీ కొన్ని కేసెస్ మనకు దొరకపోవచ్చు. సో అది మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఫేజ్లో వీలైన వరకు దొరకడానికి ప్రయత్నం చేస్తాము. దొరకలేని కేసు మనం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో డిసిషన్ తీసుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ విజిట్లో ఖచ్చితంగా ఫామ్ ఇవ్వమని చెప్పాను, అంటే అందరికీ అందినట్టు చూడమని చెప్పాను. దాని తర్వాత ఖచ్చితంగా 2 సార్లు విజిట్ చేయమన్నాను. సో ఆ 2 సార్లు విజిట్లో ఖచ్చితంగా సెకండ్ విజిట్లో ఖచ్చితంగా ఫెసిలిటేట్ చేసి ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. వాళ్ళు అది చేస్తారు కూడా. ఇది కాకుండా అంటే బిఎల్ఓలు, ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిందే 30 రోజు పీరియడ్లో 1200 మంది అంటే ఒకే ఊరిలో ఉంది అంటే ఈజీగా చేయగలుగుతారు. 300 ఇల్లులు పక్కపక్కనే ఉంటే ఈజీగా చేయగలుగుతారు. ఒకవేళ దూరంగా ఉంటే కొద్దిగా కష్టం. కాబట్టి మనం ఈ 2 రకాల ఫెసిలిటేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఒకటి ఇంటింటికి వెళ్ళి దీని గురించి అవగాహన కల్పించడము, రెండోది మన హెల్ప్ డెస్క్లు అన్నీ పెట్టుకొని మ్యాక్సిమం వాళ్ళని ఫెసిలిటీ. సో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు బిఎల్ఓలు వీలైన వరకు వాళ్ళని ఇంటింటికి వెళ్ళి చేయమని చెప్తాము. అది కాకుండా కూడా లోకల్గా హెల్ప్ డెస్క్లు మనం అమలు చేస్తాము. ఆ హెల్ప్ డెస్క్లు అంటే వాళ్ళు కూడా కొంత టైం పడుతుంది, అంత ఈజీగా చేయలేము. కనీసం డైలీ నా దగ్గర జిల్లాలో ఒక 2000 3000 ఆఫీసెస్లు ఉంటే ప్రతి ఒక్క చోట్ల ఒక హెల్ప్ డెస్క్ పెట్టుకొని ఫెసిలిటేట్ చేసినట్లయితే కనీసం ఒక 10 మంది వచ్చినా దానిలో ఒక 30,000 40,000 మందిని మనం ఫెసిలిటేట్ చేయగలుగుతాము. సో ఆ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా టేకప్ చేస్తాము. చోట్ల మీకు ఓటు ఉంది, మీకు దృష్టిలో ఉంది అంటే మీరు దానిలో ఒక డిసిషన్ తీసుకోవాలి, నేను ఎక్కడ నా ఓటు ఉంచుకోవాలి అన్నది. ఎందుకంటే చట్ట ప్రకారము ఆర్డినరీ రెసిడెంట్, ఇఫ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్ దెన్ నా ఓటు అక్కడే కావాలి అనే ఉంది. సో ఆ ఆర్డినరీ రెసిడెంట్ ఎక్కడ ఉందో చూసుకొని మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలో ఓటు ఉంచుకొని మిగిలిన చోట్ల ఈఎఫ్ మీకు అందినా కూడా అది ఫిల్ చేయకుండా మీకు ఆ కన్సర్న్ బిఎల్ఓకి ఆ విషయం తెలియజేసినట్లయితే ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని నోట్ చేసేసుకొని పలానా రీజన్ వలన పలానా చోట్ల ఓటు ఉంది, అది కాబట్టి ఈ 2 ఈఎఫ్లు మళ్ళీ వెనక్కి రాలేదు అని ఆ రీజన్ రాసుకొని మనం లిస్ట్కి అంటే డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చినప్పుడు దానిలో ఆ రీజన్తో సహా ఏఎస్డిడి లిస్ట్ అని వస్తుంది, అబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ ఆ లిస్ట్లో. సో ఆ విధంగా లిస్ట్లో వస్తుంది, డిలీటెడ్ కింద నమోదు చేయగలుగుతాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా 2-3 చోట్ల ఓటు తీసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అది దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఆ స్థాయికి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మనం విజిట్ చేసుకొని ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంతకు ముందు స్థాయిలో అయితే ఎప్పుడో ఒకసారి అంటే దొరకపోవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉంటే ఐదర్ మన బిఎల్ఓలకే తెలుస్తుంది, లేదంటే ఒకవేళ పొలిటికల్ పార్టీలు ఎవడైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్లో ఆబ్జెక్ట్ చేసినా కూడా ఆ విధంగా మనకు తెలుస్తాయి. అప్పుడు ఆ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్లో 2 ఓట్లు ఉంది అని నిజంగా తెలిసినట్లయితే, మీరు 2 చోట్ల కూడా సంతకం పెట్టి ఉన్నారని తెలిసినట్లయితే ఒక ఓటు ఉంచుకొని
అరెస్ట్ చేసి అంటే ఓటు ఒక చోట్ల అయితే ఉంటుంది, కానీ అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఆ స్థాయికి వరకు ఎవరు తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఓటు కావాలి అన్నదంతో ఆ ఏరియాలో ఓటు ఉంచుకోండి. అండ్ రిమైనింగ్ ఏదైనా మీ దృష్టిలో ఉంది, ఒకవేళ మీ దృష్టిలో లేదంటే పర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఈఎఫ్ మీకు అందలేదు లేదంటే డిలీట్ అయిపోతుందంటే ఇబ్బంది లేదు. మీకు ఎక్కడైతే ఓటు కావాలో ఆ ఓటు అక్కడ ఉంచినట్టు చూసుకోండి. ఈఎఫ్ ఫిల్ చేసి ఈఎఫ్ వెనక్కి ఇచ్చినట్టు చూడండి. పోలింగ్ స్టేషన్ అనేది ఒక జాగ్రఫికల్ ఏరియా బట్టి ఉంటుంది. జనరల్లీ ఓటు తీసుకున్నప్పుడు ఆ పోలింగ్ స్టేషన్ ఏరియా లోపల జనరల్లీ అయితే ఉండాలి. లేదు అనే పరిస్థితిలో మీరు ఇప్పుడు ఒక చోట్ల ఉండి ఇంకొక పోలింగ్ స్టేషన్లో ఓటు ఉంది అన్నది అయితే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాకి జనరల్లీ మీరు షిఫ్టింగ్కి పెట్టుకుంటూ ఉంటుండాలి ఇంతకుముందు చట్ట ప్రకారం అయితే. సో ఇప్పుడు మీకు 2 చోట్ల ఓటు ఉంది అన్నది అయితే మీరు ఎక్కడైతే ఓటు మీరు తీసుకుంటారని అనుకున్నామో, అంటే ఎక్కడైతే ఉంటున్నారనుకున్నారో ఆ ఏరియాలో ఉన్నది ఆ బిఎల్ఓతో సంప్రదించుకొని తీసుకోండి. మన బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి ఇస్తారు. 2 చోట్ల ఉందంటే, లేదు ఒక చోట్ల ఉండి మీరు స్టే ఇంకొక చోట్ల ఉన్నది అయితే వీలైతే మీరు బిఎల్ఓని సంప్రదించండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఓటు నాకు వార్డు 1లో ఉంది, కానీ నేను స్టే చేసినది వార్డ్ 50లో ఉందనుకోండి, అంటే బిఎల్ఓకి ఇట్ ఈస్ ఫిజికలీ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు ఫైండ్ అవుట్ వార్డు 50కి వెళ్ళి మీకు డైరెక్ట్గా అందజేయడం అనేది కొద్దిగా ఫిజికలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు అనంతపురం టౌన్ ఒకటి తీసుకున్నది అయితే అక్కడే సుమారుగా 2-2.5 లక్షల జనాభా ఉంది. ఇప్పుడు ఈ 2.5 లక్షల జనాభా నుంచి 1200 మందిని ఐడెంటిఫై చేయాలంటే చాలా డిఫికల్ట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఇంకా ఈఎఫ్ ఫామ్ అందలేదో వాళ్ళు దయచేసి మీరు మీ బిఎల్లోనే సంప్రదించాలని కోరుతున్నానండి. ఎందుకంటే వీలైన వరకు ఆ బిఎల్లో పరిధిలో ఉన్న ఏరియాని ఆయన 1-2 సార్లు అయినా కనీసం ఇప్పటికీ తిరిగి ఉంటాయి. అది కూడా చేసిన తర్వాత దొరకలేని కేసెస్ ఇంకా బిఎల్లో అక్కడ ఇంకొక 10 సార్లు తిరిగినా ఆ ఏరియాలో దొరకడం కష్టం వస్తుంది. ఎందుకంటే ఆయన ఆ ఏరియాలో లేవు, ఉంటే కొద్దిగా దూరంగానో 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరంగా ఉన్నా కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈఎఫ్ ఇంకా తీసుకోలేని వాళ్ళు దయచేసి మీ బిఎల్లోనే సంప్రదించుకొని ఈఎఫ్ తీసుకోవాలని కోరుతున్నాను.